Hello, my dear buddies. Welcome back to our channel and welcome back to our series of communication English videos. మన యూట్యూబ్ ఛానల్లో సమ్ ఫోల్డర్స్ ఉన్నాయి. అందులో కమ్యూనికేషన్ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ అనే ఒక ఫోల్డర్లో ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంట్ అంతా డే 1, డే 2, డే 3 అలా సీరియల్ వైజ్ అప్లోడ్ చేస్తున్నాను. సో ట్రై టు వాచ్ 1 by 1. మనం ఇంగ్లీష్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకునే ప్రాసెస్లోనే మనం వర్డ్స్ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. వర్డ్స్ అనేవి వాక్యంలో అవి చేసే పనులు బట్టి 8 రకాలుగా విభజించారని తెలుసుకున్నాం. వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని తెలుసుకున్నాం. ఒక్కొక్క దాని గురించి కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. వర్డ్స్కి సంబంధించి ఇంకో కాన్సెప్ట్ మనం తెలుసుకోవాల్సింది. అదే టుడేస్ కాన్సెప్ట్. Today we are going to discuss these things. మనిషిని పోలిన మనుషులు ఉన్నట్టే వర్డ్స్లో కూడా పోలిన వర్డ్స్ అంటే పదాలను పోలిన పదాలు కూడా ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకుంటే కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. వర్డ్స్లో హోమో నేమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ అని కొన్ని రకాలు ఉంటాయి. ఇవి కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగమే, కానీ వీటికి కొంత తేడా ఉంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, హోమో నేమ్స్. హోమో అంటే సేమ్ అనే అర్థం. నేమ్స్ అంటే పదాలు. అంటే పదాలు సేమ్ ఒకేలా ఉండే పదాలు కొన్ని ఉంటాయి. వాటిని హోమో నేమ్స్ అంటారు. యాక్చువల్గా హోమో నేమ్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు వర్డ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సినవి 5 things అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. అవేంటంటే అసలు వర్డ్ ఏంటి, దాని యొక్క స్పెల్లింగ్ ఏంటి, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి, అది ఏ రకానికి చెందినది, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెందిందో మనం తెలుసుకుంటే చాలా మంచిది. వర్డ్ అనగానే వర్డ్, స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్, మీనింగ్ అండ్ కైండ్ ఆఫ్ వర్డ్. సో అదేవిధంగా హోమో నేమ్స్ అంటే సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, కానీ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని పదాలకి స్పెల్లింగ్, సౌండ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది, కానీ మీనింగ్ అంటే అర్థం అనేది డిఫరెంట్గా ఉంటుంది. వాటిల్లో మనం హోమో నేమ్స్ అంటాం. హోమో అంటే సేమ్, నేమ్ మీన్స్ స్పెల్లింగ్ అంటే సేమ్ స్పెల్లింగ్ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్గా ఉండాలి, కానీ అర్థం మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వాటినే హోమో నేమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, అడ్రస్. స్పెల్లింగ్స్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, బట్ మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్, అడ్రస్ అంటే నౌన్. దీని అర్థం ఏంటంటే చిరునామా. మనందరికీ అడ్రస్ ఉంటుంది కదా, పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, టెంపరీ అడ్రస్ ఉంటుంది. సో అడ్రస్ అంటే చిరునామా అని ఒక అర్థం. ఇంకో అడ్రస్కి అర్థం ఏంటంటే ఇది వెర్బ్. ఈ అడ్రస్ ఏంటంటే వెర్బ్. అడ్రస్ అవ్వడం అంటే గ్యాదర్ అవ్వడం, అంటే ఒక దగ్గరికి రావడం. చూడండి, నేను ఒక టీం లీడర్ అనుకోండి. నా టీంతో నేను ఏం చెప్తానంటే రేపు ప్రతి ఒక్కరూ పలానా చోటికి అడ్రస్ అవ్వాలి, అంటే అందరూ ఆ చోటికి రావాలి. ఎవ్రీబడి మస్ట్ అడ్రస్ ఇన్ టు దిస్ సెమినార్ హాల్, అంటే సెమినార్ హాల్కి అందరూ రావాల్సి ఉంది, ఖచ్చితంగా రావాలి అని దాని అర్థం. ఒక అడ్రస్కి అర్థమేమో చిరునామా, ఇంకొక అడ్రస్కి అర్థం గ్యాదర్ అవ్వడం, గుమిగూడటం, దగ్గరికి రావడం. స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. సో దీస్ ఆర్ హోమో నేమ్స్. నెక్స్ట్ వర్డ్స్ ఆర్ ప్లే. ప్లే వెర్బ్. ఈ ప్లే కూడా వెర్బే. చూడండి, స్పెల్లింగ్స్ ఆర్ సేమ్, ప్రొనౌన్సియేషన్ ఆల్సో సేమ్, బట్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్. ఒక అర్థం ఏంటంటే ప్లే అంటే ఆడుట. ప్లే అనేది వెర్బ్. వెర్బ్స్ అనగానే మనం గుర్తుకు రావాల్సిన మెయిన్ వెర్బ్స్, ఆక్సిలరీ వెర్బ్స్. ఈ ప్లే అనేది మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ అనగానే మనం గుర్తుకు రావాల్సినవి 5 forms ఆఫ్ ది వెర్బ్. ప్లే, ప్లేడ్, ప్లేయింగ్, ప్లేస్. దీస్ ఆర్ ద 5 forms ఆఫ్ ది వెర్బ్ ప్లే. ఈ ప్లే అంటే అర్థము ఆడుట. ఈ ప్లే అంటే అర్థం ఏదైనా ఒక రోల్ ప్లే చేయడం. చూడండి, హీరోస్ ఉంటారు. హీరోస్ వాళ్ళ నిత్య జీవితంలో ఒకలా ఉంటారు,
సినిమాలో వచ్చేసరికి వేరే వేరే రోల్స్ ప్లే చేస్తారు. సేమ్ స్పెల్లింగ్స్, సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. దట్స్ వై దీస్ ఆర్ హోమోనిమ్స్. నెక్స్ట్ వర్డ్స్ ఆర్ రైట్, రైట్. ఈ రైట్ అనేది యాడ్జెక్టివ్, ఈ రైట్ అనేది నౌన్ ఆర్ యాడ్వర్బ్ అవుతుంది. ఈ రైట్కి అర్థం అవును లేదా నిజం అని అర్థం. ఈ రైట్కి అర్థం కుడివైపు అని అర్థం. రైట్, రైట్, సేమ్ స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్స్ ఆల్సో సేమ్, బట్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్ వర్డ్ ఈస్ క్లోజ్, క్లోజ్, క్లోజ్. ఒక క్లోజ్ అనేది వెర్బ్, ఇంకొక క్లోజ్ అనేది యాడ్వర్బ్. క్లోజ్ వెర్బ్, మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సినవి 5 ఫార్మ్స్ ఆఫ్ ది వెర్బ్. క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్, క్లోజింగ్, క్లోజెస్. క్లోజ్ అంటే మూసివేయడం. కిటికీ ఉంది, కిటికీని క్లోజ్ చేస్తామంటాం, అంటే కిటికీని మూసాము అని అర్థం. ఇంకొక క్లోజ్కి అర్థం ఏంటంటే దగ్గరగా రావడం. ఇంకొక క్లోజ్కి అర్థం ఏంటంటే దగ్గరగా రావడం. ఐ కమ్ క్లోజ్ టు యూ. చూడండి, క్లోజ్ ఫ్రెండ్స్ అంటాం, క్లోజ్డ్ రిలేటివ్స్ అంటాం. లైక్ దట్, దట్ ఈస్ అనదర్ క్లోజ్. క్లోజ్, క్లోజ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్, మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్ వర్డ్ క్యాన్. క్యాన్, క్యాన్. ఒకటేమో వెర్బ్, ఇంకోటి నౌన్. క్యాన్ అనేది వెర్బ్, ఆక్సిలరీ వెర్బ్, మోడల్ ఆక్సిలరీ వెర్బ్. ఇవన్నీ కూడా వెర్బ్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పటివరకు చూడకపోతే వెర్బ్స్ క్లాస్ ఒకసారి చూడండి. క్యాన్ అనేది మోడల్ ఆక్సిలరీ. ఇంకోటి క్యాన్. క్యాన్ అంటే మనం ఏదైనా లిక్విడ్ని తీసుకురావడానికి మనం పట్టుకెళ్ళేది క్యాన్. క్యాన్, క్యాన్ ఒకటేమో వెర్బ్, ఇంకోటేమో నౌన్. నెక్స్ట్ వర్డ్ ఫ్లై. ఫ్లై, ఫ్లై. ఫ్లై ఒకటేమో వెర్బ్, ఒకటేమో నౌన్. ఫ్లై అంటే ఎగురుట అని అర్థం. ఫ్లై అనేది మెయిన్ వెర్బ్. ఇంకో ఫ్లైకి అర్థము ఈగ అని అర్థం. ఈగ అనగానే ఈగ సినిమాలో నాని, సినిమా తీసిన రాజమౌళి గుర్తుకొచ్చినా పర్వాలేదు, కానీ ముందుగా గుర్తు రావాల్సింది మనకి ఫ్లై అనగానే ఈగ. ఇట్ ఈజ్ యాన్ ఇన్సెక్ట్. ఇట్ ఈజ్ యాన్ ఇన్సెక్ట్, ఒక కీటకం. ఫ్లై అనేది ఒక కీటకం. దోమ, ఈగలు ఇవన్నీ ఇన్సెక్ట్స్ అంటారు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ బ్యాంక్. బ్యాంక్, బ్యాంక్. ఒక బ్యాంక్కి ఏమో అర్థం మనం డబ్బులు వేసి తీసుకుంటాం కదా, స్టేట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, వేర్ వి డిపాజిట్ అండ్ విత్డ్రా మనీ, దట్ ఈస్ బ్యాంక్. బ్యాంక్ అనేది ఒక నౌన్, ప్లేస్. కాబట్టి ఒకటేమో బ్యాంక్. ఇంకో బ్యాంక్ అర్థం అంటే ఏంటంటే తీరం, అంటే నది యొక్క తీర ప్రాంతాన్ని కూడా బ్యాంక్ అంటాం. ది బ్యాంక్ ఆఫ్ రివర్ గంగా, ది బ్యాంక్ ఆఫ్ రివర్ యమునా, లైక్ దట్. బ్యాంక్ మీన్స్ ఒడ్డు లేదా తీరం అని ఇంకొక అర్థం. ఒక బ్యాంక్ అర్థము మనం రెగ్యులర్గా వెళ్ళే బ్యాంక్, ఇంకొక అర్థము తీరం అని అర్థం. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వర్డ్ స్టేట్. స్టేట్, స్టేట్, సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్. ఒక స్టేట్కి అర్థం రాష్ట్రం అని అర్థం. రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఇవన్నీ రాష్ట్రాలు. స్టేట్ కామన్ ప్లేస్ కాబట్టి దిస్ ఈజ్ ఏ కామన్. నౌన్స్ క్లాస్లో ఇదంతా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పటివరకు చూడకపోతే గో అండ్ వాచ్ నౌన్స్ క్లాస్ టు గెట్ గుడ్ క్లారిటీ ఆన్ నౌన్స్. ఇంకొక స్టేట్కి అర్థం ఏంటంటే స్థితి అని అర్థం. స్థితి. బై ది వే, స్థితిని గురించి తెలియజేసే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏది? వన్స్ థింక్. ఇట్ ఇస్ నథింగ్ బట్ వెర్బ్. వెర్బ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ యొక్క యాక్షన్ ఆర్ స్టేట్స్ గురించి తెలియజేసేవే వెర్బ్స్. పనులు లేదా స్థితి. వెర్బ్స్ గురించి క్లాస్ చేశాను. యూ కెన్ గో అండ్ వాచ్ టు గెట్ గుడ్ క్లారిటీ ఆన్ వెర్బ్స్. ఒక స్టేట్కి అర్థము రాష్ట్రము అని అర్థం, ఇంకొక స్టేట్కి అర్థము స్థితి అని అర్థం. సేమ్ స్పెల్లింగ్స్, సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్ వర్డ్ ఈస్ బ్యాట్. బ్యాట్, బ్యాట్, బ్యాట్. ఒక బ్యాట్కి అర్థము మనం క్రికెట్లో ఉపయోగించే ఒక స్టిక్. బ్యాట్ బంతిని కొట్టే కర్ర అంటాం. బంతిని కొట్టే కర్రలన్నీ బ్యాట్స్ అయిపోతాయా? అవ్వకపోవచ్చు, కానీ మనకు అవుతాయి. దట్ ఈస్ బ్యాట్. బ్యాట్ అంటే బ్యాటు, బంతిని కొట్టే కర్ర. ఇంకొక బ్యాట్కి అర్థం ఏంటంటే గర్భిలము. గర్భిలము,
ఇట్ ఈస్ ఏ మ్యామల్. మ్యామల్ అంటే క్షీరదం, ఎగిరే క్షీరదం గర్భిణం. ఒక బ్యాట్కి అర్థము బంతిని కొట్టే కర్ర, ఇంకో బ్యాట్కి అర్థం గర్భిణం అని అర్థం. ఇస్ దట్ క్లియర్? సో సేమ్ నేమ్స్, సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ different meaning. If you find these three things, those are called homonyms. Coming to next category, homophones. Homo అంటే సేమ్, ఫోన్ ఇస్ నథింగ్ బట్ సౌండ్. అంటే సౌండ్ అనేది సేమ్గా ఉంటుంది, సౌండ్ అనేది ఒకేలా ఉంటుంది, స్పెల్లింగ్ మీనింగ్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్సే ఇవి. Homophones means where there is same sound or pronunciation, but spellings and meanings are different. Pronunciation పలకడం ఒకేలా పలుకుతాం, కానీ స్పెల్లింగ్ మీనింగ్ అనేవి డిఫరెంట్గా ఉంటే వాటిని హోమోఫోన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్యుఎన్ సన్, ఎస్ఓఎన్ సన్. ఎస్యుఎన్ సన్ అంటే అర్థం సూర్యుడు, ఎస్ఓఎన్ సన్ అంటే కొడుకు. సన్ సన్ ఒకేలా పలుకుతున్నాం, స్పెల్లింగ్ అనేది డిఫరెంట్, మీనింగ్ అనేది కూడా డిఫరెంట్. సన్, ది సన్ ఈస్ ద నియరెస్ట్ స్టార్ టు అవర్ ప్లానెట్. సూర్యుడు అనేది మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం, స్టార్. దిస్ ఈజ్ నౌన్, దిస్ ఈజ్ ఆల్సో నౌన్. నెక్స్ట్ వర్డ్ ఎస్ఈసి, ఎస్ఈఏ ఆల్సో సి. సి సి. ఎస్ఈసి అంటే అర్థము చూచుట, వెర్బ్. ఎస్ఈఏసి అర్థము సముద్రం, నౌన్. ఇది వెర్బ్, ఇది నౌన్. ప్రొనౌన్సియేషన్ సేమ్, బట్ స్పెల్లింగ్స్ అండ్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. సి, సి అనేది వెర్బ్, మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సినవి 5 ఫార్మ్స్ ఆఫ్ ది వెర్బ్. సీ, సీడ్, సీడ్, సీయింగ్, సీస్. అవునా? కాదు. సీ, సా, seen, seeing, sees. Next, plain, plain. P-L-A-I-N, plain, P-L-A-N-E, plain. Same sound, but spellings and meanings are different. P-L-A-I-N, plain అంటే ఉపరితలం సమాంతరంగా సమానంగా ఉండడం, ప్లెయిన్. ప్లెయిన్ అనేది యాడ్జెక్టివ్. మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్లెయిన్ దోశ, దోశ అనేది నౌన్, ముందు ప్లెయిన్ ఉంది. ఈ ప్లెయిన్ అనేది దోశ అనే నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ప్లేన్ అనేది యాడ్జెక్టివ్. ఈ ప్లేన్ అనేది నౌన్. ప్లేన్ అంటే విమానము. పిఎల్ఏఐఎన్ ప్లేన్ అంటే చదునుగా ఉండడం అని అర్థం, సర్ఫేస్ అనేది క్లీన్గా ఉండడం అని అర్థం. ఈ ప్లేన్ అర్థం విమానం అని అర్థం. నెక్స్ట్ వర్డ్స్ ఆర్ పీస్, పీస్. పిఏసిఈ పీసు, పిఐసిఈ పీస్. ఈ పీస్ అంటే అర్థం శాంతి అని అర్థం. పిఐసిఈ పీస్ అంటే ముక్క అని అర్థం. పీస్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. పిఐసిఈ పీస్ అంటే ముక్క, ఇది కూడా నౌనే. నెక్స్ట్ 8, 8. ఈఐజిహెచ్టి 8, ఏటిఈ 8. ఈఐజిహెచ్టి 8 అంటే 8 అని అర్థం. ఏటిఈ 8 అంటే ఈట్ యొక్క పాస్ట్ టెన్స్ ఫామ్, తినుట. 8 అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? యాడ్జెక్టివ్. ఆల్ నెంబర్స్ ఆర్ బిలాంగ్స్ టు యాడ్జెక్టివ్స్ నా? యాడ్జెక్టివ్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఇప్పటివరకు మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళండి, యాడ్జెక్టివ్స్ క్లాస్ చూడండి. 8 అనేది పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ఈట్. ఈట్, ate, eaten, eating, eats. Adjective, verb. Next, weather, weather. ఈ weather ఏమో conjunction, ఈ weather ఏమో noun. W-H-E-T-H-E-R, weather. W-E-A-T-H-E-R, weather. W-H-E-T-H-E-R, weather అంటే ఇదా అదా అని అర్థం. W-E-A-T-H-E-R, weather అంటే వాతావరణం అని అర్థం. By the way, weather is too much hot. Be careful, drink lots of water. It is just my suggestion. Weather, conjunction, ఇదా అదా. ఈ weather అంటే అర్థం వాతావరణం అని అర్థం. నెక్స్ట్, no
KNOW నో. NO నో కాదు. నోకి పక్కన W పెడితే NOW నౌ. ఇప్పుడు యాడ్వర్బ్. NOWకి నౌకి ముందు K పెడితే క్నో కాదు, నో. నో నో. NO నో అనేది యాడ్వర్బ్ ఆర్ యాడ్జెక్టివ్ అవుతుంది. KNOW నో అనేది వెర్బ్. దిస్ ఈజ్ ఎ మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది 5 ఫార్మ్స్ ఆఫ్ ది వెర్బ్. నో, నోడ్, నోడ్, నోయింగ్, నో సార్ కాదు. నో, న్యూ, నోన్, నోయింగ్, నోస్. ఇక్కడ KNOWS నోస్ అనేది ఒకటి ఉంది. NOSC నోస్ అని ఉంది. NOSC నోస్ అంటే ముక్కు అని అర్థం. KNOWS అంటే తెలుసు అని అర్థం. సో వీ మస్ట్ బీ కేర్ఫుల్ హియర్ ఆల్సో. నెక్స్ట్ హోల్. హోల్. HOLE హోల్, WHOLE హోల్. HOLE హోల్ అంటే అర్థం రంధ్రం అని అర్థం. హోల్ ఈజ్ ఎ స్మాల్ ప్లేస్, సో దిస్ ఈజ్ ఎ నౌన్. WHOLE హోల్ అంటే అంత అని అర్థం. WHOLE హోల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. హోల్, హోల్. నెక్స్ట్ న్యూ. న్యూ. NEW న్యూ, KNEW న్యూ. ఈ KNEW న్యూ అనేది పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ నో. నో, న్యూ, నోన్, నోయింగ్, నోస్. న్యూ అంటే అర్థం కొత్తది లేదా కొత్త అని అర్థం. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? ఓల్డ్ అవుతుంది. న్యూ అనేది యాడ్జెక్టివ్. న్యూ బుక్. బుక్ ముందు న్యూ ఉంది, సో దిస్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. NEW న్యూ అంటే వెర్బ్. తెలియట. న్యూ, న్యూ. నెక్స్ట్ ఫోర్. ఫోర్. FOUR ఫోర్, FORE ఫోర్. FOUR ఫోర్. ఫోర్ మీన్స్ 4 అని అర్థం. నెంబర్స్లో 3 తర్వాత 5కి ముందు వచ్చేది 4, 4. 4 అనేది which kind of parts of speech? 4 is an adjective. All numbers are adjectives. FORE 4 అంటే అర్థం ముందు అని అర్థం. I have a more forehead అంటే తల ముందు ఒక పుట్టుమచ్చ ఉంది. MOLE మోర్ అంటే పుట్టుమచ్చ అని అర్థం. 4 అంటే 4, 4 అంటే ముందు. Adverb. This is an adjective, this is an adverb. Next male. Male. Male, male. సో MAL మెయిల్ అంటే చిరునామా. MAL మెయిల్ అంటే పురుషుడు అని అర్థం. బోత్ ఆర్ నౌన్స్. నెక్స్ట్ మీట్. మీట్. MEAT మీట్, MEET మీట్. MEAT మీట్ అంటే మాంసం అని అర్థం. MEET మీట్ అంటే కలవడం అని అర్థం. మీట్ అనేది వెర్బ్. ఈ మీట్ అనేది నౌను, ఈ మీట్ అనేది వెర్బ్. మెయిన్ వెర్బ్. మీట్, మీటెడ్, మీటెడ్, మీటింగ్, మీట్స్. నో. మీట్, met, met, meeting, meets. One, one. ONE one అంటే ఒకటి. WONE one అంటే this is a past tense form of win. Win, won, won, winning, wins. So these are comes under homophones. Homophones అంటే ఏంటంటే ప్రొనౌన్సియేషన్ అనేది ఒకేలా ఉంటుంది, కానీ స్పెల్లింగ్, మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఏ పదాలు అయితే ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంది, స్పెల్లింగ్స్, మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయో వాటిని హోమోఫోన్స్ అంటారు. నెక్స్ట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ హోమోగ్రాఫ్స్. హోమో అంటే మనకు తెలుసు సేమ్, గ్రాఫ్ అంటే రాయడం. అంటే వర్డ్స్ ఒకేలా రాస్తాము, ఐ మీన్ సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, బట్ ప్రొనౌన్సియేషన్, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, హోమోనిమ్స్కి హోమోగ్రాఫ్స్కి తేడా ఏంటంటే హోమోగ్రాఫ్స్లో స్పెల్లింగ్ అనేది ఒకేలా ఉంటుంది, కానీ ప్రొనౌన్సియేషన్, మీనింగ్ అంటే అర్థము డిఫరెంట్గా ఉంటాయి. హోమోనిమ్స్లో స్పెల్లింగ్ ఒకేలా ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ కూడా ఒకేలా ఉంటాయి, కానీ మీనింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. దీనికి కామన్, స్పెల్లింగ్స్ ఆర్ కామన్, ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్, బట్ హియర్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ డిఫరెంట్. Meanings are different, here also meanings are different. These are the difference between homonyms and homographs. For example, LIVE, 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 live,
లివ్ అంటే జీవించుట. ఎల్ఐవి లైవ్ అంటే ప్రత్యక్ష ప్రసారం. క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం కదా, లైవ్ మ్యాచ్ అని, లైక్ దట్. నెక్స్ట్ మినిట్, మైన్యూట్. MINUTE మినిట్ అంటే నిమిషం అని అర్థం. MINUTE మైన్యూట్ అంటే చిన్న అని అర్థం. చూడండి, స్పెల్లింగ్ ఒకేలా ఉంది, ప్రొనౌన్సియేషన్ వేరేగా ఉంది, మీనింగ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ LEAD లీడ్, LEAD లెడ్. లీడ్ అంటే ముందుండి నడిపించడం. ఈ లీడ్ నుంచి వచ్చిందే లీడర్. లీడర్ అంటే ఎవరు? ముందుండి నడిపించేవాడు. లీడ్ అంటే ముందుండి నడిపించడం. లెడ్, లెడ్ అంటే ఇదొక మూలకం. మనకి పీరియాడిక్ టేబుల్లో 118 మూలకాలు ఉంటాయి కదా, అందులో లెడ్ అనేది ఒకటి. ఆక్సిజన్, హీలియం, నియాన్, ఆర్గాన్, ఎలా అయితే మనకి మూలకాలు ఉన్నాయో అదేవిధంగా లెడ్ అనేది ఒక మూలకం. లెడ్ యొక్క నెంబర్ ఎంతో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక దానికి అర్థం ముందుని నడిపించడం, ఇంకో దానికి అర్థం మూలకం. లెడ్ అంటే అర్థం సీసం. నెక్స్ట్ WIND విండ్, WIND వైండ్. విండ్ అంటే గాలి, ఎయిర్ అంటాం, విండ్ అంటాం. విండ్ నుంచి వచ్చిందే విండో. విండోలు ఎందుకు తీస్తాం? గాలి రావడానికే కదా. సో విండ్ అంటే గాలి. వైండ్ అంటే మెలి తిప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ వైండ్ యువర్ వాచ్ అంటే నీ వాచ్ని తిప్పు కట్టుకో అని అర్థం. విండ్ గాలి, వైండ్ అంటే మెలి తిప్పుట. నెక్స్ట్ TEAR టియర్, TEAR టేర్. టియర్ అంటే కన్నీరు. కంటి నుంచి వచ్చేవే కన్నీళ్ళు. టియర్ అంటే కన్నీరు, టియర్స్ అంటే కన్నీళ్ళు. టేర్ అంటే చింపడం. దిస్ ఈజ్ వెర్బ్. వెర్బ్ అనగానే మనం గుర్తుకు రావాల్సింది 5 ఫార్మ్స్ ఆఫ్ ది వెర్బ్. టేర్, టేర్డ్, టేర్డ్, టేరింగ్, టేర్సర్. నో. టేర్, టోర్, టోర్న్, tearing, tears. Next words are OBJECT object. OBJECT object. ఆబ్జెక్ట్ అంటే అర్థము వస్తువు అని అర్థం. ఆబ్జెక్ట్స్, పెన్, పేపర్, బుక్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు. ఆబ్జెక్ట్ అంటే అర్థం ఖండించడం అని అర్థం. చూడండి, కోర్ట్ సీన్స్లో మనం మూవీస్లో చూస్తుంటాం. లాయర్ ఇలా అంటాడు, ఐ అబ్జెక్ట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటాడు. అబ్జెక్ట్ అంటే ఖండించడం అని అర్థం. ఆబ్జెక్ట్. నెక్స్ట్ కంటెంట్, కాంటెంట్. CONTENT కంటెంట్, CONTENT కాంటెంట్. కాంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్ అని అర్థం వస్తుంది. కాంటెంట్ అంటే మ్యాటర్ అని అర్థం. కాంటెంట్ ఇన్ దట్ బుక్ అంటే ఆ బుక్లో ఉన్న సమాచారం అని అర్థం. కాంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్ అని అర్థం వస్తుంది. కాంటెంట్ అంటే మ్యాటర్ అని అర్థం. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోమోగ్రాఫ్స్. లెట్ us recap all these things which we have already discussed. Homo names అంటే సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ డిఫరెంట్ మీనింగ్. ఒకేలా రాస్తాము, ఒకేలా పలుకుతాము, కానీ అర్థం వేరేగా ఉంటే వాటిని హోమో నేమ్స్ అంటాము. ఒకేలా పలుకుతాము కానీ వేరువేరేగా రాస్తాము, అర్థం కూడా వేరువేరుగా ఉంటుంది, వాటిని హోమోఫోన్స్ అంటాం. ఒకేలా రాస్తాము కానీ వేరేగా పలుకుతాము, వేరే అర్థం ఉంటే వాటిని హోమోగ్రాఫ్స్ అంటాం. ఐ థింక్ దిస్ ఈస్ క్లియర్. మీకు ఒకవేళ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే వీడియోని మొదటి నుంచి మరొకసారి చూడడానికి ప్రయత్నించండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు ఒక పని చేయాల్సి ఉంది. అదేంటంటే, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు, చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకో పని మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ బోర్డు పైన కాకుండా ఇంకేమైనా మీకు తెలిసిన హోమో నేమ్స్ కానీ, హోమోఫోన్స్ కానీ, హోమోగ్రాఫ్స్ కానీ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వీటిని ఉపయోగించి సెంటెన్స్ను తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. You have to write down some other homonyms, homophones and homographs. At the same way,
you have to make some sentences by using these three things. That's it for today. Thanks for watching. This is DPN, your well-wisher, signing out until we meet again.